ఆశీస్సులతోటి అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ విధ్వంసంలో నుంచే వికాసాన్ని సృష్టించాలి, ఆ కష్టాల నుంచే రైతులను సుఖాల వైపు నడిపించాలి. కాబట్టి ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని సమస్యలున్నా ధైర్యంగా గుండె ధైర్యంతో ముందుకు పోయి ఏదైనా ఇబ్బంది వస్తే మన ఎన్నుకున్నటువంటి ప్రజలకు చెప్పాలి, ప్రజల్ని మెప్పించాలి, ప్రజల్ని ఒప్పించాలి, వాళ్ళ ద్వారా సవ్యమైనటువంటి పాలన సాగిస్తామని చెప్పి గుండె ధైర్యంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి సాహసోపేతమైన చర్యల్లో రుణమాఫీ భారతదేశంలో ఆనాడు మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో కేంద్రంలో చేసినటువంటి రుణమాఫీ తప్ప ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు రుణమాఫీ చేసినటువంటి దాఖలాలు లేవు. ఆ రోజు కూడా దేశం మొత్తం 70,000 కోట్లు. కానీ మన ముఖ్యమంత్రి మన ప్రభుత్వం చేసినటువంటి రుణమాఫీ ఒకేసారి మొదటి సంవత్సరం కష్టాల్లో నుంచి 21,000 కోట్లు 25 లక్షల మంది రైతులకి రుణమాఫీ చేశాం. గత ప్రభుత్వం కూడా చెప్పింది, కానీ చెయ్యకపోవటం మూలాన ఆ రైతులకు అప్పులు పట్టలేదు, పైగా మిత్తి వడ్డీ కట్టి వాళ్ళు ఇచ్చిన దానికంటే 10,000 కోట్ల భారం ఆనాటి రైతుల మీద వేశారు. అందుకనే ఆ రైతులు ఆ పాలనని బంగాళాఖాతంలో కలిపారు. అటువంటి వాళ్ళు కూడా ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారంటే వాళ్ళ కనీసం మానవత్వం ఉండాలి. ఆనాడు రైతాంగాన్ని కష్టాలు పాలు చేసినటువంటి మీరే ఈరోజు నీతులు చెప్పకుండా సిగ్గు లేకుండా బజార్లో తిరుగుతుంటే ప్రజలు ఏమనుకుంటున్నారో అర్థం చేసుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. రుణమాఫీ మాకు పంట రుణాలంటే రైతుకు చాలా రకాల రుణాలు ఉంటాయి. దీర్ఘకాలిక రుణాలు ఉంటాయి, అదేవిధంగా స్వల్పకాలిక రుణాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట పంట రుణాలు అంటే స్వల్పకాలిక రుణాలు. అది మాకు 40 బ్యాంకులు ఇచ్చినటువంటి ఖాతాదారులందరికీ మేము ఇచ్చినటువంటి భరోసా, మేము ఇచ్చినటువంటి పూచి 25 లక్షల మందికి 21,000 కోట్లు మొదటి సంవత్సరంలో ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీరు 10 సంవత్సరాల్లో లక్ష ఇవ్వలేక రైతుల్ని కష్టాలు పాలు చేసి ఇవాళ తగుదనమ్మా అని చెప్పి రుణమాఫీ వాళ్ళకి ఇవ్వలేదు వీళ్ళకి ఇవ్వలేదు అని శ్రీరంగ నీతులు చెప్తుంటే 2 లక్షల లోపు ఉన్నటువంటి మాకు చేరినటువంటి ఖాతాలన్నిటికీ జమ చేసినటువంటి ఘనత తెలంగాణ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా రైతు బంధు, ఆనాడి రైతు బంధు పేరు మీద మిగతా పథకాలన్నింటినీ బంధు పెట్టి రైతులు నష్ట కష్టాలు పాలు చేసి ఏ ఒక్క పథకాన్ని కూడా కేంద్రం ఇచ్చేటటువంటి పథకాలను కూడా బంధు పెట్టినటువంటి ఘనత గత ప్రభుత్వాన్ని. కానీ రైతు భరోసా పేరు చెప్పి మాకు ఎన్ని ఇబ్బందులున్నా 5,000 రూపాయల్ని 6,000 చేశాం. సంవత్సరానికి 10,000 ఇచ్చేదాన్ని 12,000 చేశాం. మీరు ఎగనామా పెట్టినటువంటి ఎన్నికల ముందు ఎగనామా పెట్టినటువంటి రైతు బంధును కూడా ఒకే రోజు 7,200 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. పోయిన యాసంగిలో మాత్రమే 2,000 కోట్లు చిల్లరి మేము రైతు ఖాతాలో జమ చేయలేదు. అది వాస్తవం, మేము ఒప్పుకుంటాం. అది కేవలం ఉద్యోగస్తుల యొక్క భారం. మేము ఇచ్చినటువంటి మాట లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపడం కోసం మొన్న యాసంగిలో ఆఖరి కిస్తీ మాత్రం మేము ఇయ్యలేదు. దానికి బదులుగా మేము 5,000 కోట్లు పెట్టి మీరు పండించినటువంటి అన్ని పంటల్ని మద్దతు ధరకు కొన్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మొక్కజొన్నలు కానీ జొన్నలు కానీ ఏ రకమైనటువంటి పంటలు కొనకపోయినా రేవంత్ రెడ్డి గారు మా కేబినెట్ నిర్ణయం తీసుకొని కాదు కష్టాల్లో ఉన్నటువంటి రైతుని మనం ఆదుకోవాలి అని 15 లక్షల టన్నుల మొక్కజొన్నలు, జొన్నలు, ఇతర అన్ని పంటలు కూడా కందులు కానీ మినువులు కానీ పెసలు కానీ సోయా కానీ సన్ఫ్లవర్ తోటి సహా మీ పంటలను కొనుగోలు చేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా రైతు బీమా మీద కూడా అబద్ధాలాడి అడ్డగోలు మాటలతోటి బజార్లో అమ్మడి తిరుగుతున్నారు. ఈ రోజు వరకు 4,250 కోట్లు
ఈ 3 సంవత్సరాల్లో మేము కట్టాల్సినటువంటి ఎల్ఐసి కట్టాల్సిన ప్రీమియం కట్టాం. మొత్తం సొమ్ము ఏ ఒక్క కుటుంబానికి కూడా బాకీ లేకుండా ఎల్ఐసికి ప్రీమియం చెల్లించి ఏ ఒక్క రైతు కుటుంబంలో ప్రమాదం జరిగి ఆయన గారికి రైతు బీమా ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. రైతు బీమాలో మేము ఏ ఒక్కరికి బాకీ పడలేదు, రుణమాఫీలో ఏ ఒక్కరికి బాకీ పడలేదు. రైతు భరోసాలో మొన్న ఆఖరి కిస్తీలో మాత్రం అసలు రైతు భరోసా అంటే మనందరికీ రాష్ట్ర ప్రజలకు తెలియాలి, ఇది పంట భరోసా, భూమి భరోసా కాదు. నేను ఇదే వేదిక మీద నుంచి చెబుతున్నా, భవిష్యత్తులో ప్రతి రైతు పంట వేసినటువంటి రైతుకి రైతు భరోసా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొనసాగుద్ది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా పంట మార్పిడి విధానానికి కూడా మేము అంకురార్పణ చేశాం. ఈరోజు అన్ని పంటల్ని మనం దిగుమతి చేసుకుంటున్నాం, కానీ ఆ పంటలకి కావలసినటువంటి వెసులుబాటు ఇవ్వాలని మా రైతు కమిషన్ అధ్యక్షులు ఇచ్చినటువంటి సలహాలను పూర్తించి భవిష్యత్తులో మనం ఏ పంటలైతే దిగుమతి చేసుకుంటున్నామో ఆ పంటలకి రైతును ప్రోత్సహించి ఆ రకమైనటువంటి ఉద్యాన పంటలతో పాటు తప్పకుండా భవిష్యత్తులో కూరగాయలతో సహా ఈ రాష్ట్రంలో సమృద్ధిగా మనం పంటలు పండించే స్థాయికి ఈనాడు రైతాంగాన్ని తీసుకెళ్లాలని ఇందాకనే పెద్దలు చెప్పారు. ఈరోజు వాతావరణ శాఖ చెప్పేటటువంటి అంచనాలను బట్టి ఎలినో ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అది కూడా భారతదేశం మీదనే ఎక్కువ ఉంటుందని, ఆ భారతదేశంలో కూడా దక్షిణ భారతదేశానికే ఎక్కువ ఉంటుందని, దక్షిణ భారతదేశంలో కూడా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మీద ప్రభావం ఎక్కువ ఉంటుందని. అందుకని మేము పదే పదే రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు నీటికి తక్కువ ఉన్నటువంటి పంటలు, నీటి వినియోగం తక్కువ ఉండేటటువంటి పంటలు వాడండి. దానికోసమే పప్పు దినుసులన్నింటినీ కూడా రైతు వేదికల్లో పెట్టి మీకు విత్తనాలు సప్లై చేశాం. ఇందాక పెద్దలు ఉత్తమ గారు చెప్పినటువంటి 7 రకాల డిమాండ్ ఉన్నటువంటి వరి విత్తనాలు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిన మార్కెట్లో మీరు అమ్ముకోగలిగినటువంటి ధాన్యం, అదేవిధంగా ఎక్స్పోర్ట్స్కి అనుకూలమైనటువంటి ధాన్యం, రైతులకి ఎక్కువ ఆదాయం వచ్చేటటువంటి ధాన్యాన్ని మీకు సిఫారసు చేశాం. ఆ విత్తనాలను కూడా ప్రతి రైతు వేదికల్లో మీకు అందుబాటులో ఉంచాం. ఆ రకంగా ఆయిల్ ఫామ్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాం. ఈ గత సంవత్సరంలో భారతదేశంలో ఎక్కువ ఎకరాలు వేసినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మనం మొదటి స్థానంలో ఉన్నాం. రేపు భవిష్యత్తులో భారతదేశంలో ఎక్కువ ఎకరాలు ఉన్నటువంటి పామాయిల్ రైతులు ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాబోతా ఉంది. రేవంత్ రెడ్డి గారు పదవీ స్వీకారం రోజున దానికి టన్నుకి 12,000 ఉండేది. ఈ 2.5 సంవత్సరాల్లో ఆ టన్నుని 24,000 చేశాం. ఈరోజు ఎకరానికి 2.5 లక్షల నుంచి 3 లక్షల ఆదాయం వస్తుంది. తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా ఫ్యాక్టరీలు నిర్మాణం చేయాలని మా ప్రభుత్వం యొక్క కోరిక, ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇప్పటికే 14 జిల్లాల్లో ఫ్యాక్టరీ నిర్మాణం కొనసాగుతుంది. 3 లక్షల ఎకరాల రైతులు ఈరోజు సంతోషంతో ఆయిల్ ఫామ్ వ్యవసాయం చేస్తున్నారు. భవిష్యత్తులో దీన్ని 10 లక్షలకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా 70 లక్షల ఎకరాలకు అవకాశం ఉంది. మీరు ఆలోచన చేయండి, ఎప్పుడైనా సరే రైతు స్థిరంగా నిలబడాలన్నా, ఆయనకి సరైనటువంటి ఆదాయం రావాలన్నా కష్టపడి ఇష్టమైనటువంటి పంటలు, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను పండించుకొని ఎంచుకోవాలి. సంప్రదాయ వ్యవసాయం రైతుల్ని ఆగం చేస్తూ ఉంది. అకాల వర్షాలు, వాతావరణ పరిస్థితులు రైతులకు అనుకూలించట్లేదు. మార్కెట్ పద్ధతులు కూడా మనకి అనుకూలించట్లేదు. అదేవిధంగా యూరియా వాడకాన్ని మీద కూడా అపహాస్యం చేస్తున్నారు. ఐటీ నిపుణులే వాళ్ళు యాప్ లేదు బోపు లేదు అంటున్నారు. ఈరోజు తెలంగాణ ప్రణాళికని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి అడాప్ట్ చేసుకొని భారతదేశం మొత్తం ఈ యొక్క ఎరువులకు సంబంధించినటువంటి యాప్ని స్థిరీకరించారు. అంటే కేవలం రైతుకే ఎరువులు వెళ్ళాలి, పక్కదారి పట్టకూడదు, పరిశ్రమలకు వెళ్ళకూడదు, దొడ్డిదారిని వెళ్ళకూడదు, బ్లాక్ మార్కెట్ వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో యాప్ని పెట్టి 90% రైతులు ఇంటికాడుండి యూరియాని బుక్ చేసుకుంటున్నారు. అదేవిధంగా ఎరువులన్నింటినీ బుక్ చేసుకుంటున్నారు. రైతు సుఖపడటం